వార్తల్లోకి తిరిగి స్వాగతం. శ్రావణ మాసం 4వ శనివారం సర్వ శుభాలు ప్రసాదించే ఆంజనేయ స్వామిని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించారు. గోరంట్లలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పంచామృత అభిషేకాలు, 1,00,000 తమలపాకుల పూజ అత్యంత శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సామూహిక సహస్రనామ పారాయణలతో పాటు ఆకు పూజ జరిపిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. రామాయ నమః కవయే నమః కామపారాయ కామ్యార్వం సిద్ధార్థం ముద్దాన్మరాయ ఉచితాత్మన్యేనం స్వధాయం నమః అవ్యకవ్యానం ప్రకాశానం సుప్రకాశరూపిణ్యేన మహావీరాయ నమః అమృతమిత్రమాన పడేరేణోర్పికృతే నమః ఓం సత్యదే నమః పురుషోత్తమాయ నమః ఓం జగద్వ్యాప్తం ప్రళయాంతకాయ నమః ఓం పుణ్యరాజరాజరాజరాజరాజరాజ ఆమజయాన్ జయగజాన్ మంత్రదాన్ చక్రధర దేవాదర్శనే భక్తరాజకృతే నమః నగర గ్రామ బాలాయ సిద్ధాయ ఉద్దార రంగరాన రంగరాన నిర్మకల్పారం గుణాదేదాన గుణాధ్యక్షారం గుణమయారం దర్భజ్ఞానం సాధ్యానం పరిష్కారం జానతన భగవత్సరణ్య పరాత్ప్రాణ భాగ్యానం ప్రకృతే పరాణానం భాగ్యదానం నిర్మలాయ నమః ఓం శ్రీరామ ఉచ్చ లంకాదాహకారం ఉచ్చ భద్యాదానాయ ఛాయాభాగం బోధియారం లోకేశ పూజాయ నమః జగత్ పావన పావనాయ నమః పావనాయ నమః దేవేశాయ జసరోలాయ నమః ప్రాప భక్తవిదాయ విజాత్ ఓం నగాయ నమః సాక్షాత్ సేవా చరణ్ విగ్రహాయ నమః ఓం బ్రహ్మాయ ఓం బ్రహ్మాయ ప్రణాయ నిరాలంబాన్ విధరాకారం నాగరాన్ బ్రహ్మేశాయ నమః శ్రీధరాయ నమః భక్తవత్రాయ నమః మేఘనాథాయ నమః మేఘరూపాయ నమః మేఘవృష్టి నివారకాయ నమః మేఘదేవతాయ నమః తత్ప్రాణం ప్రాత్ప్రాణం గుంటూరు జిల్లా గోరంట్ల గ్రామంలో మేము చేసుకున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు శనివారం దశమి సందర్భంగా స్వామివారికి 1,00,000 సహస్రనామార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ 1,00,000 సహస్రనామార్చన పూజా కార్యక్రమంతో పాటు స్వామివారికి 1,00,000 తమలపాకులతో ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉదయం ప్రాతకాలార్చనలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి సహస్రనామార్చనతో కూడిన ఆకు పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఉన్నాం. భక్తులందరూ కూడా వేలాది మందిగా ఈ యొక్క సహస్రనామార్చన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి ఉన్నారు. కావున 50 మంది భక్త మహాజనులందరూ కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క
కరుణ కటాక్షలు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. సందర్భంగా ప్రజలలో జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం మాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. గుంటూరు జిల్లా గోరంట్ల గ్రామంలో అమరావతి రోడ్లో వేచేసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి యొక్క దేవాలయంలో ఈనాడు విశేషంగా శ్రావణ మాసం శనివారం రోజు దశమి తిథి రావడం వలన స్వామివారి యొక్క జన్మ వైభవం కలిగినందువలన విశేషంగా లక్షతముల భాగం రోజు అర్చన నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా వైఖానక సాంప్రదాయ ప్రకారంగా విశ్వక్సేన పూజ, తర్వాత పుణ్యాహవచన అయిపోగానే అగ్ని ప్రతిష్ట, విశేషంగా మణిసూక్త హోమం 11 సార్లు చేపడి తర్వాత స్వామివారికి ఆ యొక్క తమలపాకులకి శుద్ధి చేసిన తర్వాత విశేషంగా లక్ష తమలపాకులతో ఆరాధన చేయడం జరుగుతుంది. స్వామివారి కార్యక్రమం అయిపోయిన తర్వాత విశేషంగా ఎలపర్తి నాగేశ్వరరావు గారిచే అన్నదానం కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎర్రంశెట్టి వేణుగోపాల్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించి అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. కావున ఈ యొక్క స్వామివారి యొక్క కరుణ కృపాకటాక్షలు ఈ యొక్క గ్రామం పైన అందరిపైన, గ్రామము దేశము ఉండేటువంటి జనులందరిపైన ఉండి అన్ని వేళలా సకల వేళలా ఏ సమయంలో ఏదైతే జరగాలో అంటే వానాకాలంలో వానలు, ఎండాకాలంలో ఎండలు, ఏ రకంగా ఏ సమయంలో ఏది జరగాలో సుభిక్షము అంటారన్నమాట. దాన్ని అది జరిగే విధంగా జరగాలి అని కోరుకుంటూ ఈ యొక్క లక్షతమల పాకుల పూజ యొక్క ఆరాధన జరిగిందనమాట. అత్యంత వైభవోపేతంగా. స్వస్తి. అర్హులైన నిరుపేద రజక కుటుంబాలకు ఇంటి స్థలం మంజూరు చేయాలని కోరుతూ రజక వృత్తిదారుల దోబీఘాట్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. శనివారం చేపట్టిన ధర్నాను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య మాట్లాడుతూ దశాబ్దాలుగా రజకులు అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటే ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. గ్రామీణ ప్రాంతాల్లో రజక కుటుంబాలు కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారు ప్రస్తుత పరిస్థితులలో పూట గడవక పట్టణాలకు వలసపోతున్నారని చెన్నయ్య అన్నారు. అర్హులైన నిరుపేద రజకులకు ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని రజక వృత్తి దోబీఘాట్ల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడినైన నేను ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రజకులకు చెందిన ఆస్తులైనటువంటి చెరువులను భూ కబ్జాదారుల హస్తాల్లో తీసుకొని రజకులకి ఉపాధి లేకుండా చేస్తున్న తరుణంలో ఉపాధి కోసం పట్టణాలకు వలస వచ్చినటువంటి రజక సోదరులు ఇంటి అద్దెలు భరించలేక అపార్ట్మెంట్లలో తక్కువ వేతనానికి ఉద్యోగాలు చేస్తున్నారు. కావున మా రజక సోదరులందరికీ వెంటనే ఇంటి స్థలాలు మంజూరు చేయాలని రజక వృత్తి దోబీఘాట్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎవరైతే అర్హులైనటువంటి రజక కుటుంబాలు ఉంటారో వాళ్ళకి వెంటనే ఇంటి స్థలాన్ని మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పుష్కరాల పనుల లోపాలను గుర్తించండి, ప్రచారానికి వాడుకోవడం ఇకనైనా ఆపండి. టీడీపీకి సూచించిన వైసీపీ నేత అప్పిరెడ్డి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి, కార్మికులు తమ హక్కుల సాధన కోసం కదలి రండి పిలుపునిచ్చిన ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణమూర్తి. వ్యవసాయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి, రైతుల ఆత్మహత్యలు జరగకుండా చూసుకోవాలి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన రైతు సంఘం అధ్యక్షులు. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.